నా మందిరము సకల జనులకు ఏ మందిరం అనబడుతుంది అన్నాడు ఆయన? ప్రార్థన. ఎక్కువ ప్రార్థన. ఏ పరిచర్యలు అయితే ఉంటుందో ఆ పరిచర్య నిజంగా అభివృద్ధిలోనికి వస్తుంది. చాలా పరిచర్యల్లో ప్రార్థన లేమిని బట్టే ఉద్యోగాన్ని చూడలేకపోతున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, క్రైస్తవ టిప్ సెంటర్ పరిచర్య మరియు మన యొక్క ఫౌండేషన్ కావచ్చు, మినిస్ట్రీస్ కావచ్చు, పరిచర్యలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ముందు కొనసాగడానికి బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. సంఘబిడ్డలుగా మీరు, సేవకులుగా మేము, మనతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రార్థనా బృందం అంతా కూడా బలంగా ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా బలమైన కార్యాలు జరుగునట్లుగా మీరందరూ పట్టుదలగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పట్టుదలతో ప్రార్థన అయి ఉండాలి. రైనార్డ్ బాంకే అనే దేవుని సేవకులు ఆయన బ్రతుకున్న రోజుల్లో ఆఫ్రికా ఖండంలో చాలా అద్భుతమైన సువార్త సభలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ప్రభు వైపు తిరిగేవారు. ఆఫ్రికాలో కొన్ని రకాలైన భయంకర సిద్ధాంతాలు లేదా దురాత్మ శక్తుల ప్రాబల్యం చాలా ఎక్కువగా వినియోగంలో ఉండేది. విచ్ క్రాఫ్ట్ అనేది చాలా ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంటున్న ఆ కాలంలో, లేదా ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేవుని సేవకుడు అక్కడ అడుగుపెట్టిన ప్రతిసారి బలమైన కార్యాలు దేవుడు జరిగించేవారు. రైనార్డ్ బాంక్ అనే దేవుని సేవకుడిని నేను 2004 సంవత్సరంలో కలుసుకున్నాను సింగపూర్లో. ఆయన చేసిన ప్రసంగాలు కొన్ని చాలా అద్భుతమైన ప్రసంగాలు, ఆయన రాసిన పుస్తకాలు కూడా చాలామంది చదువుతూ ఉంటారు. క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్ అని, వాస్తవానికి ఆయన జర్మనీ దేశస్థుడు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు ఆయన. అనేక మంది బంధకాలు తెంచబడ్డాయి, వాక్య సత్యాలు అనేక మంది తెలుసుకున్నారు. ఆయా చోట్ల ఫైర్ కాన్ఫరెన్సెస్ నిర్వహించడం వల్ల చాలామంది దేవుని సేవకులను కూడా ఆయన తర్ఫీదు చేస్తుండేవారు. ఎప్పుడైతే ఆయన ఆఫ్రికాలో క్రూసేడ్లు ఆర్గనైజ్ చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తుండేవారో, ఇసుకేస్తే రాలనంత జనం, విస్తారంగా ప్రజలు, వాళ్ళెవరికి కనీసం కొన్ని సందర్భాల్లో కూర్చోడానికి కుర్చీలు కూడా, కింద కూర్చోడానికి కార్పెట్స్ కూడా అరేంజ్ చేయలేకపోతే, సాయంకాలం 5 గంటలు ప్రారంభించబడిన క్రూసేడ్ రాత్రి 10 గంటల వరకు ఉంటే ప్రజలందరూ అలాగే నిలబడే, 5 గంటలు కూడా అలా నిలబడే దేవుని వాక్యం వినేవారు. ఆఫ్రికా ఖండంలో గొప్ప ఉద్యమం రగలడానికి కారణం అదే. అలా అని చెప్పి కూర్చోవడం తప్పు నేను అంటలేదు, వారికి అవకాశం లేదు కాబట్టి అలా నిలబడ్డారు. 5 గంటలు అలా నిలబడి దేవుని ఆరాధిస్తూ దేవుని మాటలు వింటూ తమ జీవితాలు ప్రభుకు అప్పగించారు. ఆ దైవజనుడు ఒకసారి తన పరిచర్య యొక్క రహస్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, నేను ఎక్కడైతే దేవుని వాక్యం చెప్పడానికి నిలబడ్డానో ఆ పర్టికులర్ టైంలో వరల్డ్ వైడ్ ఆయనకున్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేస్తారట, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, నీ దాసుడు నీ వాక్యాన్ని అందించబోతున్నాడు, నీ సువార్తను వెదజలింపజేస్తున్నారు, బండ మొండి హృదయాలు కదిలించబడాలా, దురాత్మ శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి అనేక మంది విడుదల పొందాలి, నీ సువార్తలో ఉన్న మహత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి, సహాయించే ప్రభు అని దైవజనుని యొక్క వాక్యానికి సంఘమంతా కూడా, సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనా బలాన్ని జోడించినప్పుడు అపవాది యొక్క రాజ్యం కదిలిపోయేది. హల్లెలూయా. సాతాను యొక్క రాజ్యము కదిలిపోయేది. దేవుని కార్యాలు స్పష్టంగా వారు చూడగలిగారు. సో వెన్ వీ ప్రే, గాడ్ వర్క్స్. మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్షంగా దేవుడు పనిచేస్తాడు. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుని వైపు చూడండి. అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలిగే దేవుని వైపు మనం చూసినప్పుడు మేళ్లను, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈరోజు వాక్యాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 8 and let us read verses 1 and 2. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. ఈ మాటలు నాతో చెప్పండి. భయపడకుము, జడియకుము.
తర్వాత చదవండి. యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము, హాయి యొద్దకు పొమ్ము. చూడుము నేను హాయి రాజును, చూడుము నేను హాయి రాజును, అతని జనులను అతని పట్టణమును అతని దేశమును మీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును, రెండో వచనం చదువుతున్నారు, నీవు ఎరికోకును దాని రాజునకును ఏది చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రును ఉంచుము. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. నేను యెహోషువ గ్రంథాన్ని చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఎందుకోసం అంటే అంతకుముందు ఉన్న 5 పుస్తకాల్లో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాలు మనం చూస్తాం. యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి కనాను దేశాన్ని వారు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో మనం గమనిస్తున్నాం. We will find the historical facts how Israelites possessed the promised land. వాగ్దాన భూమిని ఎలా కైవసం చేసుకున్నారో యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ అనే యవనస్తుణ్ణి తన పరిచర్య కొరకు నియమించుకుని బలమైన కార్యాలు తన ద్వారా జరిగించాలని ప్రభు సంకల్పించారు. జాగ్రత్త గమనించండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో మీద దేవుని ప్రజలకు విజయం వచ్చింది. యెరికో ప్రాకారాల చుట్టూ కూడా దేవుని ప్రజలు తిరిగారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత యెరికో గోడలు కూలిపోయిన తర్వాత వారు లోపలికి వెళ్ళి యెరికో రాజును అక్కడున్న యోధులందరినీ కూడా సంహరించి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వారు కైవసం చేసుకున్నారు. యెరికో ప్రాంతాన్ని కైవసం చేసుకున్న తర్వాత దేవుడు అన్నాడు, ఈ యెరికోలో మీకు ఏది దొరికినా మీలో ఎవరు దాన్ని టచ్ చేయకండి, అది నాది, అది దేవుని యొక్క ధనాగారంలో ఉంచండి, ట్రెజరీలో ఉంచండి అని దేవుడు చెప్పగానే సరే అందరూ కూడా ఇది కనాన్ దేశంలో మొదటి ప్రాంతం కాబట్టి ఇది దేవునికి ఇవ్వాలని చెప్పి అందరూ కూడా దేవుడు మాటకు లోబడ్డారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆకాను. అందరూ చెప్పండి, అతని పేరేంటి? ఆకాను అనబడే వ్యక్తి తను కొన్నింటిని తీసుకెళ్ళి అవేంటో చెప్తాను వాటిని దాచిపెట్టాడు. సరే ఈ లోపల ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ తర్వాత యెరికో ప్రక్కనే హాయి అనే ఒక పట్టణం ఉంది. అది యెరికోతో పోలిస్తే చాలా చిన్న ప్రాంతం. దానిలో జనాభా ఎంత ఉండేవారు అంటే బైబిల్లోనే ఉంది, 12,000 మంది జనాభా అక్కడ ఉండేవారట. 12,000 పీపుల్. చిన్న పట్టణమే. అప్పుడు యెహోషువతో ఉన్న యోధులందరూ అన్నారు, సార్ యెరికో కొరకు మనం ప్రయాసపడినంతగా దీనికోసం పెద్దగా ప్రయాసపడక్కర్లేదు. ఆ ఉన్నది 12,000 మంది కాబట్టి మనలోంచి ఒక 2,000 కానీ లేదా 3,000 కానీ పంపించి సరిపోద్ది, విజయం సాధించేసి వచ్చేస్తారు, అందరినీ ఇబ్బంది పెట్టక్కర్లేదు అనగానే సరే అని చెప్పి యెహోషువ ఒక 3,000 మందిని ఆ ప్రాంతం మీద పంపించాడు. మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించుకుని వచ్చేయండి అని. తీరా మీరు వెళ్ళేసరికి అక్కడ వీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంది. ఉన్నది 12,000 మందే కానీ ఈ 3,000 మంది ఇశ్రాయేలు యోధులను వారు అతి తీవ్రంగా పరిగెత్తించడం ప్రారంభించారు. అంత మాత్రమే కాకుండా అందులో 36 మంది యోధులను మట్టుబెట్టేశారు. వాళ్ళు ఇశ్రాయేలు యోధులు 36 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. అది ఎప్పుడైతే ఈ విషయం యెహోషువకు తెలిసిందో బట్టలు చింపుకున్నాడు, కేకలేస్తా ఉన్నాడు, అయ్యా యెరికో లాంటి గొప్ప ప్రాంతాన్ని మేము జయించాం, కానీ ఎందుకు మేము హాయిని జయించలేకపోతున్నాము అని దేవుని అడిగితే ప్రభు అన్నాడు, మీ దగ్గర ఒక లోపం ఉంది, ఒక పరిస్థితిని చక్కదిద్దాల్సింది ఉంది. ఏంటి అదే అని చెప్పి వెంటనే యెహోషువ అందరినీ పిలిపించాడు. గోత్రాలన్నింటినీ పిలిపించి జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే అందులో యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో జరహు కుటుంబం పట్టబడింది. జరహు కుటుంబంలో ఇంకా ఆ పేర్లన్నీ మనకు బైబిల్లో తెలిసినవే. ఆఖరికి ఆ యూదా గోత్రంలో నుండి ఆకాను అనబడే వ్యక్తి దొరికాడు. దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు. బాబు ఏంటి ఆ సంగతి చెప్పు అంటే, అయ్యా నేను చేసింది పొరపాటే, శపితమైన దాన్ని లేదా దేవునికి ఇచ్చేయాల్సిన దాన్ని నేను ఆశించి ఒక మంచి షీనారు వస్త్రాన్ని, ఆ బాబిలోనియన్ గార్మెంట్ని, ఆ తర్వాత ఒక 200 తులాల వెండిని, ఆ తర్వాత ఒక 50 తులాలు
ఓ బంగారపు కమ్మి నాకు దొరికితే దాన్ని తీసుకెళ్ళి నా డేరాలో దాచిపెట్టేశానన్నాడు. తీరాబోసి ఎంత తీసుకున్నాడు? ఇప్పుడు 200 తులాలు అంటే యెహోషువ కాలంలో తులము షెకిల్ ఇంగ్లీష్లో రాసి ఉంది. అప్పుడు లెక్క ఉండేది, ఆ తర్వాత కాలంలో కొంచెం లెక్కలు మార్పు చెందాయి. ఏదేమైనా బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే 7 గ్రాముల నుండి 14 గ్రాముల లోపులో 7 to 14 గ్రామ్స్ మధ్యలో ఆ షెకిల్ అనే ఆ బరువు పూర్వదినాల్లో కౌంటింగ్లో ఉండేది. పోనా రెండింటికి యావరేజ్ తీసుకుంటే ఒక 10 గ్రాములు వేసుకున్నాడు ఒకటి షెకిల్కి. వెండి ఓ 2.5 కేజీలు తీసుకున్నాడు. బంగారం ఒక 1/2 కిలో తీసుకున్నాడు. ఒక మంచి షీనారు వస్త్రాన్ని తీసుకున్నాడు. వాటిని తీసుకెళ్ళి తన డేరాల్లో కప్పెట్టేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఆకాను పట్టబడ్డాడో యెహోషువ నిలబెట్టినప్పుడు ఒప్పుకున్నాడు. వాటిని తీసుకురమ్మన్నప్పుడు అదిగో ఆ డేరాలో క్రింద దాచిపెట్టానని తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆకాను అతని కుటుంబ సభ్యులను అతను కలిగిన వాటన్నిటినీ కూడా ఒక లోయలోని తీసుకెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ లోయకు ఈ రోజుకు ఒక పేరు ఉంది. ఆ లోయ పేరు ఆకోరు లోయ. చెప్పండి, ఆ లోయ పేరేంటి? దాన్నే బాధలోయ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ బాధపడ్డారు అందరూ కూడా. యెహోషువ బాధపడ్డాడు, పాపం చేసిన ఆకాను బాధపడ్డాడు, 36 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడ్డారు. ఆ తీవ్రమైన విషాదకరమైన పరిస్థితి అక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తవేనండి, ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, నీవు భయపడకుమో, నువ్వు జడియకుమో, నువ్వు హాయి మీదకు వెళ్ళు, నేను నీకేమిస్తానో విజయాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు. గమనించండి ప్రియులారా, విక్టరీ ఓవర్ ఐ, హౌ టు డిఫీట్ ఐ. హాయ్ అనే పట్టణాన్ని జయించడం ఎలా? చాలాసార్లు మన జీవితాల్లో ఎరుకో లాంటి పెద్ద పెద్ద పట్టణాలను జయించేస్తాం చాలా ఈజీగా కదా. కానీ హాయి అనే ఆ చిన్న పట్టణాలను మన జీవితంలో జయించలేని పరిస్థితుల్లో మనకు వస్తూ ఉంటాం. పెద్ద పెద్ద పాపాలు చాలా ఈజీగా జయించగలుగుతాం, కానీ చిన్న చిన్న వాటిని జయించలేకపోతున్నాం ఈ రోజుల్లో. అది ఒకవేళ మత్సరం కావచ్చు, ఎదుటి వ్యక్తి మీద ఉండే ఒక చెడు అభిప్రాయం కావచ్చు, కుళ్ళు కావచ్చు, మత్సరం కావచ్చు, చెడ్డ కండ్లు కావచ్చు, కృతజ్ఞత లేకపోవడం కావచ్చు, మేలంతా పొందుకున్నంత వరకు ఒకలా పొందుకున్న తర్వాత మరొకలా బిహేవ్ చేయడం కావచ్చు, చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. పెద్ద పెద్ద వాటిని చాలా ఈజీగా జయించగలుగుతున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలని జయించలేకపోతున్నప్పుడు అవే మన జీవితాల్లో పెద్ద పెద్ద బంధకాలుగా తయారైపోతున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం చిన్నదైనా పెద్దదైనా మనము దాన్ని జయించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా జయ జీవితాన్ని కొనసాగించాలని, జయకరమైన జీవితంలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టి యెహోషువ, నువ్వు మౌనంగా కూర్చోవడానికి లేదు. యు నీడ్ టు గో అగెయిన్స్ట్ ఐ అండ్ యు నీడ్ టు గెట్ విక్టరీ ఓవర్ దెమ్. వారి మీద నువ్వు విజయం సాధించాలి, నువ్వు లేవాలి అని దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రోజున బహుశా నీ జీవితంలో కూడా చాలా ఈజీగా జయించగలను, లేదా ఈ సంగతి చాలా ఈజీగా జయించగలను, ఈ రోగాన్ని చాలా ఈజీగా జయించగలను, ఈ అప్పుల బాధను చాలా ఈజీగా జయించగలను, ఈ నిందలను చాలా ఈజీగా జయించగలను, ఈ సోమరితనాన్ని చాలా ఈజీగా జయించగలను చాలాసార్లు మనం అనుకుని ఏదో ఒక విధానంలో మనం దేవునికి దూరం అవడం వలన జయము పొందక ఓటమి పాలయ్యామేమో, ఓటమిలో మనం బ్రతుకుతున్నామేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అలాంటి వాళ్ళందరితో, నువ్వు ఓటమి పాలయ్యవని కృంగిపోవడానికి లేదు, నువ్వు మరలా లేవాలి, విజయం సాధించాలి. హల్లెలూయా. నువ్వు మరలా లేవాలి, విజయాన్ని సాధించాలి. ఓడిపోయానని కృంగిపోవద్దు, గత జీవితంలో ఓటమి పాలయ్యవని కృంగిపోవద్దు, వైఫల్యం చెందానవని కృంగిపోవద్దు, నష్టపోయావని కృంగిపోవద్దు, నీ జీవితంలో ప్రయోజనాన్ని పొందక నీ జీవితాన్ని అంతా ఎంతవరకు వృధా చేసేసావని కృంగిపోవద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతమే జరిగిపోయింది. దాని గురించి ఎప్పుడు కూడా విచారపడుతూ నువ్వు దేవునికి దూరం అయిపోవాలని దేవుని ఆలోచన కాదు. గతంలో జరిగిన సంఘటనలను బేరీజు వేసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ అలాంటి వాటిని మరలా రిపీట్ చేయకుండా ఉన్నతమైన విజయవంతమైన జీవితంలో నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది నేను గమనిస్తుంటాను, వారిలో ఉన్న ఒక పరిస్థితి ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా జారవిడుచుకుంటూ దే ఆల్వేస్ థింక్ అబౌట్ దే పాస్ట్ లైఫ్. వారి గత జీవితాన్ని గురించే ప్రతిసారి ఏడుస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, నిరాశలోకి వెళ్ళిపోతూ, నిస్పృహలోకి వెళ్ళిపోతూ, అపవాదికి చోటిచ్చేసి
ఆ స్ట్రెస్లో కావచ్చు, ఆ డిసప్పాయింట్మెంట్లో కావచ్చు, తీసుకోకూడని భయంకర నిర్ణయాలు చాలామంది తీసుకుంటున్నారు. యెహోషువ నాయకత్వంలోనే ఆకాను యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి వచ్చింది. కానీ దేవుని ఆలోచన నువ్వు ఆ ఓటమిలోనే ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. ఆ ఓటమిలోనే నువ్వు జీవించాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు లేవాలి, నువ్వు విజయాన్ని సాధించాలి. గత జీవితాన్ని గురించి ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నా. వెస్లీ గారు, మా కుటుంబం చాలా పేద కుటుంబం అండి, నేను అందుకుని బట్టి ఏం చేయలేకపోతున్నాను దేవుని కోసం. నన్ను ఎవరు ప్రోత్సహించేవాళ్ళు లేరండి. నేను చెప్తున్న దేవుని బిడ్డ, ఎవరూ ప్రోత్సహించారు నిన్ను. కొన్ని సందర్భాల్లో మనకు మనమే ఏం చేయాలా? ప్రోత్సహించుకోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మెప్పించుకుంటున్నాడట. ఆయన చాలాసార్లు ప్రోత్సాహం కావాలంటే ఎవరు రారు. దేవుని సెలవు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలగో ముందుకు వెళ్ళాలి. కానీ నీకు 100 మంది నీ చుట్టూ చేరి ఇలా చెయ్యమ్మా, అలా చేయి బాబు అని ప్రతిసారి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నన్నెవరూ ప్రోత్సహించేవాళ్ళు లేరండి, నన్నెవరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి, నా పక్షంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరండి అని చాలాసార్లు గత జీవితాన్ని తలంచుకుని ఏడుస్తూ కృంగిపోతూనే ఉంటూ మన ముందున్న గొప్ప గొప్ప అవకాశాలను చాలాసార్లు మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. లేఖనం సెలవిస్తూ ఉంది, ఓటమిని బట్టి కృంగిపోవద్దు, విజయం దిశగా అడుగులు ముందుకే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకనే నేను అనుకుంటాను, యెహోషువ ఒక చోట కూర్చుని బాగా విచారపడుతూ ఉండొచ్చు. ఆయి చేతిలో ఓడిపోయాం, ఆకాన్ని కోల్పోయాం, అతని కుటుంబ సభ్యులు చనిపోయారు, 36 మంది యోధులు కోల్పోయారు, ఎరుకు అంత ప్రాంతాన్ని జయించిన దీన్ని జయించలేకపోతున్నాం అని చింతపడుతున్న ఆ సమయంలో ఎగ్జాక్ట్ టైంలో గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ అండ్ స్పీకింగ్ టు హిమ్. నువ్వు భయపడకమో, నీకు ఏ సమయంలో ఏ వాగ్దానం కావాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. యెహోషువలో ఒకలాంటి భయం ఉంది, బహుశా యెహోషువలో ఒకలాంటి నిరుత్సాహం ఉంది. అందరూ బట్టే ఆ ఎగ్జాక్ట్ టైంకి దేవుడిచ్చే వాగ్దానం చూడండి. నువ్వు భయపడకమో యెహోషువ, నువ్వు జడియకమో, గో అగెయిన్స్ట్ హాయ్. నువ్వు హాయ్ అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి, దాన్ని జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అనుకోవద్దు ఇంకొక అవకాశం లేదేమోనని. ఓటమిలో నువ్వు కృంగిపోయి ఇక దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడేమో, నన్ను లేవనెత్తడేమో, ఆయన నడిపించడేమో ఎప్పుడు అనుకోవద్దు. యూ కెన్ రైజ్ అప్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో నువ్వు లేవగలిగితే నీ ముందు ఇంకా గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. నువ్వు విజయం సాధించాలి. ఈ హాయి పట్టణమే కాదు, ఇంకా దాని తర్వాత చాలా పట్టణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కైవసం చేసుకుని కనాను దేశాన్ని మొత్తం నువ్వు స్వాధీనపరుచుకోవాలని దేవునికి ఆలోచన. ఎక్కడెక్కడైతే అపవాది స్థావరాలు వేసుకుని ఉన్నాడో ఆ ప్రాంతాలను జయించాలా. ఒక్కొక్క పట్టణాన్ని నువ్వు జయించుకుంటూ వెళుతూ దేవుని యొక్క నామాన్ని నువ్వు మహింపరచాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఓటమిని బట్టి ఇప్పుడు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నేను సౌత్ ఆఫ్రికాలో దేవుని సువార్త ప్రకటించడానికి కపుల్ ఆఫ్ టైమ్స్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అందులో జోహన్నెస్బర్గ్, మిడ్రాండ్, డర్బన్, కేప్ టౌన్, ఇవన్నీ ప్రాంతాలు సౌత్ ఆఫ్రికాలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు. నేను జోహన్నెస్బర్గ్లో దేవుని వాక్యం అందించాను, డర్బన్లో దేవుని వాక్యం అందించాను. ఆ తర్వాత మిడ్రాండ్ అని మన తెలుగు ప్రజలు చాలా ఎక్కువ మంది మిడ్రాండ్లో ఉంటారు. సో ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన ప్రియులు చాలా ప్రాంతాలు తీసుకెళ్ళినప్పుడు కొన్ని ఆఫ్రికన్ చర్చెస్, బ్లాక్ ఆఫ్రికన్ చర్చెస్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు చాలామంది చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారు. సో అక్కడ వాక్యం అయిన తర్వాత ఒకళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు లంచ్ సర్వ్ చేయడానికి. నాకు లంచ్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఆమె ఒక వీల్ చైర్లో కూర్చుని ఉంది. వెళ్ళిన తర్వాత భోజనం అంతా అయిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాం. నేను, పాల్ గారు, క్యాలెబ్ గారు అందరూ ఉన్నాం. మేమందరం కలిసి వారితో మాట్లాడుతుంటే ఆమె ఒక సాక్ష్యాన్ని చెప్పింది. ఆ సాక్ష్యం ఎంత ప్రోత్సాహకరంగా ఉంది అంటే, నేను అడిగానమ్మా ఏమైంది, మీరు వీల్ చైర్లో ఉన్నారు, చిన్నప్పటి నుండి ఇలా పరిస్థితి లేదా మధ్యలో ఏమన్నా అయిందని అడిగితే, చిన్నప్పటి నుండి చాలా బాగున్నానండి వెస్లీ గారు, కానీ మధ్యలోనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే నా సాక్ష్యాన్ని వినండి అని చెప్పి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. ఆమె విపరీతమైన జ్ఞానం కలిగిన స్త్రీ అట, హైలీ ఇంటలెక్చువల్. అన్నింట్లో కూడా స్కూల్ దగ్గర నుండి కాలేజ్ దగ్గర నుండి అన్నీ కూడా ఫస్ట్ ర్యాంక్సే, చాలా చక్కగా చదువుతూ ఉండేది. సో ఎప్పుడైతే అలాంటి అకాడమిక్ స్టడీస్లో ఎక్సెల్ అవుతుందో ఒకలాంటి గర్వం డెవలప్ అయిపోయింది ఆమెలో. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను,
నేను ప్రపంచంలో ఏ స్థానానికైనా ఎగబాకగలను, ఎక్కడైనా నాకు ఉద్యోగం తెచ్చుకోగలను, నాకున్న ప్రతిభతో, నాకున్న ప్రజ్ఞతో, నాకున్న తెలివితో అని ఒకలాంటి గర్వాన్ని డెవలప్ చేసుకుంది. పేరెంట్స్ ఇద్దరు ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ ఈ మాత్రం ప్రార్థన చేసేది కాదు, వాక్యం చదివేది కాదు. వాక్యం చదివినప్పుడల్లా సాతాను ప్రేరేపణ ఇచ్చేవాడట. అదేంటో తెలుసా? నువ్వెందుకు చదవాలి బైబిల్, నీకు తెలియంది ఏముంది అసలు, ఏం నేర్చుకోవాలో నువ్వు బైబిల్ చదవాలి, అక్కర్లేదు అనగానే అపవాది యొక్క ఆలోచనకు లొంగి బైబిల్ చదవడం మానేసింది, ప్రక్కన పెట్టేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె సొంత నిర్ణయాలు తీసుకుని తమ జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటే ఒక రోజున ప్రియులారా తనకున్న బైక్ మీద ఎక్కడికో వెళ్తుంది. ఇంటి దగ్గర నుండి ఎక్కడికో చిన్న ప్రాంతాన్ని, పెద్ద దూరం ఏం కాదు, వెళ్తూ ఉండగా ఆ సాయంకాలపు వేళ ఒక కారు ఆమెకు ఎదురుగా వచ్చి ఈ వెళ్తున్న బైక్ను ఒక్కసారి డాష్ ఇవ్వగానే లేకపోతే ఢీ కొట్టగానే వెళ్ళి ఆ ప్రక్కన తుప్పల్లో పడిపోయింది. నెక్ విరిగిపోయింది, మొత్తం నడువంతా డ్యామేజ్ అయిపోయింది, కాళ్ళు చేతులు కొట్టుకుపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ పొదలో పడిపోయిందేమో ఎవరికీ తెలియట్లేదు. ఈ కారోడు వెళ్ళిపోయాడు, బండి ఎక్కడో పడిపోయింది, లోపల నుండి మూలుగుతుంది. ఆమెకు అర్థమైపోయింది ఇంక ఇదే తన జీవితంలో చివరి రాత్రి, కనీసం ఎవరైనా కాపాడదామన్నా ఎవరికీ కనబట్టలేదు, వెళ్ళి పొదల్లో పడిపోయింది, వెళ్ళిపోయి పైకి లేవలేని పరిస్థితుల్లో. యూ కెన్ ఇమాజిన్ దట్ టెరిబుల్ సిచ్యువేషన్. ఒళ్ళంతా గాయాలు, ఎముకలు విరిగిపోయినప్పుడు భయంకరమైన పెయిన్, అరవలేకపోతుంది, అంత శక్తి కోల్పోయే పరిస్థితిలో ఆమె మూలుగుతున్నప్పుడు ఒకటే ప్రార్థన చేసింది, లార్డ్ జీసస్ గివ్ మీ ఏ సెకండ్ ఛాన్స్, ఐ వుడ్ లైక్ టు లివ్ ఫర్ యూ. ఇంతవరకు నాకున్న జ్ఞానం, నాకున్న చదువు, వీటితో ఏదో ఒకటి సాధించాలనుకుని కనీసం నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసేదాన్ని కాదు, వాక్యానంటే చాలా తక్కువగా బైబిల్ గ్రంథాన్ని చూసేదాన్ని. కానీ ఈరోజు నాకున్న దుర్భర పరిస్థితుల్లో ఈ ప్రార్థన తప్ప ఇంకేం నేను చేయలేకపోతున్నాను. లార్డ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ప్రభువా నాకు మరొక అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నీ కోసం బ్రతుకుతాను ప్రభు అని. ఆ రోజు ఆమె ఆ పొదల మధ్యలో, అతి తీవ్రమైన గాయాల మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గంటన్నర అయిన తర్వాత పేరెంట్స్ అరే ఇక్కడికే కదా వెళ్ళింది, ఇంకా రాలేదేంటని వెతుక్కుని రావడం ప్రారంభించగానే వారు ఆ పొదల్లో ఈమెను చూసేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డెడ్ బాడీ లాగా, మొత్తం ఇంకా మరణ పంచున ఉందంతే. గబగబా తీసుకెళ్లారు హాస్పిటల్లో. కొన్ని నెలల పాటు ఉంది, ఎందుకంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, ఆపరేషన్స్, మళ్ళా సర్జరీస్, ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వీల్ చైర్కి మాత్రమే నువ్వు పరిమితం అవుతావమ్మా, అంతకుమించి నువ్వేం చేయలేవు అని చెప్పగానే, పర్లేదు సార్, ఈ శ్వాస ఉంది, ఈ ఊపిరి పీల్చుకోవడం దేవుడు అవకాశం ఇచ్చాడు, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, జీవిస్తా, ఆయన కోసం జీవిస్తానని. లార్డ్ గివ్ మీ ఏ సెకండ్ ఛాన్స్ అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు, లేదంటే ఆ రోజున ఆ పొదల్లో నేను చనిపోవాల్సిందాన్ని అని. ఆమె హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిన తర్వాత అదే వీల్ చైర్కి పరిమితమై ఆమె చేసే పనులు ఏంటో తెలుసా ప్రియులారా? ప్రపంచంలో ఎంతమంది దేవుని సేవకులైతే ఆమెకు తెలుసో, లేదా వారి యొక్క ప్రాంతాలకు వస్తారని తెలుసుకుందో, ఇంటర్నెట్లో కావచ్చు లేదా టీవీలో కావచ్చు, ఎంతమంది అయితే దేవుని సేవకులు దేవుని చేతిలో వాడబడుతున్నారని తెలుసుకుందో వాళ్ళందరి పేర్లు ఒక డైరీలో రాసుకుని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళలేకపోవచ్చు, ఏవేవో ప్రాంతాలు దర్శించలేకపోవచ్చు, ఎవరెవరి కోసం వార్త చెప్పలేకపోవచ్చు, కానీ సువార్త చేసే దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె. ఆ డైరీ నాకు చూపించినప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతించాను. ఎస్, అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. కొన్నిసార్లు మన వైఫల్యాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి మన జీవితంలో దెబ్బలు తిన్నామేమో. నువ్వు అదే స్థితిలో ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. యూ నీడ్ టు రైజ్ అప్. నువ్వు లేవాలి. యెహోషువా, నువ్వు భయపడకు, జడియకము, గో అగైన్స్ట్ ఐ అండ్ గెట్ విక్టరీ ఓవర్ దెమ్. వారి మీద నువ్వు విజయం సాధించు, వెళ్ళు అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కూడా తెలుసా? నువ్వు భయపడకము, నువ్వు జడియకము. ఏదో రకమైన భయం నీ గుండెల్లో ఉందేమో, ఏదో రకమైన నిరుత్సాహం లేదా ఏదో రకమైన జడిసిపోయే అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో, నువ్వు వాటిని విడిచిపెట్టు. నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. హల్లెలూయా. అనేక సందర్భాల్లో బైబిల్లో ఈ జడియకము, భయపడకు, జడియకు నా రెండు మాటలు దేవుడు కలిపి మాట్లాడు. అవన్నీ చూపించిన సమయం అయితే లేదు, కానీ ఇర్మియా గ్రంథంలో మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే ఒక చక్కని మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 46 and verse 27.
నా సేవకుడువైన యాకోబు 46:27 చదువుతున్నాం. నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, భయపడకుము. ఇశ్రాయేలు ఆ జడియకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని, నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును, నెమ్మది పొందును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది నొందును. ఎవరి భయము లేకుండా తిరిగి వస్తాడంటే కొన్ని సందర్భాల్లో ఈ మాట వేరే ఉద్దేశంలో కూడా వాడతాం. నీకు ఎవరి భయం లేదంటారు కదా, అంటే ఆ ఉద్దేశం వేరు, దాని వెనకాల మోటివ్ వేరు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలును భయపెట్టే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అతడు నిర్భయంగా ఉన్నాడు కాబట్టి నిమ్మళించి నెమ్మది పొందుతున్నాడు. నేను నా ప్రజలను రప్పిస్తున్నాను, దూరము నుండి వారిని రప్పించబోతున్నాను. ఇదే దేవుని మాట అని ఇర్మియా గ్రంథంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో అదే మాట సెలవిస్తున్నాడు. నెమ్మది లేక, నిమ్మళించబడిన అనుభవాలు లేక, అందరికీ భయపడుతూ, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని భయకంపిత వాతావరణంలో గడుపుతుంటే, ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. డోంట్ బి అఫ్రైడ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కురింగిపోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఎన్నో రకమైన పరిస్థితుల్లో భయాల్లో బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా భయం భయం భయం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఆశ్రయించువారు నిర్భయంగా ఉంటారు. దేవుడు వారిని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. జడియొద్దు యెహోషువా, నీవు లేవాలి, హాయి పట్టణాన్ని నువ్వు జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చదువుకున్న వాక్య భాగంలో మరొక శ్రేష్టమైన సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు భయపడద్దు మరియు జడియకుము అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడైతే భయం ఉందో, ఎక్కడైతే ఆందోళన ఉందో, దేవుని వాగ్దానం అక్కడ ప్రజలకు అందుతూ ఉంది. దేవుడు యెహోషువ ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు భయపడకము జడియకుము అన్నాడు. ఇప్పుడు యెహోషువ చేయాల్సిన పనేంటో దేవుడు చెబుతూ అన్నాడు. అదే 8వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నువ్వు భయపడకము జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకుని హాయి మీదకు పొమ్ము, చూడుము అన్నాడు. చెప్పండి ఆ మాట ఒకసారి నాతో మీరు కూడా మాట్లాడండి. చూడుము అంటే ఏంటి చూడాలి? ఏ విషయాలు చూడాలి? యెహోషువ వెయిటింగ్ చూస్తున్నాడు, దేవుడు వెయిటింగ్ చూడమంటున్నాడు. అంటే ఇంగ్లీష్ భాషలో సీ అనే పదం వాడబడింది. సీ హిబ్రూలో రా అనే పదం వాడారు. అంటే కేవలం రా అంటే చూడడం కాదు, ఆత్మనేత్రాలతో చూడడం, విశ్వాస నేత్రాలతో చూడడం. దేవుడు నీకు ఇవ్వబోతున్న విజయాన్ని విశ్వాస నేత్రాలతో ముందుగానే చూడడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే విశ్వాసపు చూపు అంటారు. విశ్వాసపు చూపు మనలో ఉండాలని దేవుడు ఆశించి, నేను బైబిల్ని చాలా పర్టికులర్గా చదువుతాను, ప్రతి మాట పట్టి చదువుతాను. దేవుడు ఆ పర్టికులర్ టైంలో యెహోషువతో చూడు అని ఎందుకు అన్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ యెహోషువతో నువ్వు చూడాలి అన్నాడు. ఏం చూడాలి యెహోషువ అంటే, యెహోషువ దృష్టి అంతా కూడా ఇప్పటి వరకు కూడా బాధ మీద, ఆకోరు లోయ మీద, ఆకాను పాపం మీద, హాయి మీద ఓడిపోయిన అనుభవాల మీద, ఆ బక్క చిక్కి ఏడుస్తున్న 36 కుటుంబాల మీద యెహోషువ చూపు ఉంది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లుక్ Joshua, see with your spiritual eye, see things with your eye of faith. విశ్వాసపు నేత్రంతో చూడు, ఈ పట్టణం మీద నీకు విజయాన్ని దయచేయబోతున్నాను. దేవుని బిడ్డ, ఒకవేళ ఎంతవరకు నీ ఫోకస్ అంతా కూడా నీకు జరిగిన అన్యాయాల మీద, నీకు జరిగిన కీడుల మీద, నీకు జరిగిన కష్టాల మీద, నీకు వచ్చిన నష్టాల మీద, ఎవరో నిందించారనో, అవమానించారనో, హేళన చేశారనో, అపహాస్యం చేశారనో, వాటి మీదే నీ దృష్టి నిలిపి మరింతగా కృంగిపోతున్నావేమో. దేవుడు అన్నాడు, లుక్ ఆన్ ద విక్టరీ దట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు నేను సిద్ధపరిచిన విజయం మీద నీ కన్నులెత్తి చూడు అన్నాడు. హల్లెలూయా. చూద్దామా ఈరోజు? దేవుడు చూడమన్న వాటిని చూద్దామా, లేదా మనకి ఏమనిపిస్తే అవి చూద్దామా? చాలాసార్లు విశ్వాస జీవితంలో బలహీనులు అయిపోవడానికి కారణం, మనకి ఏది అనిపిస్తే అది చూస్తున్నాం కాబట్టే బలహీనపడిపోతున్నాం. లోకాన్ని చూస్తున్నాం,
లోక సంబంధ వ్యక్తులను చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వారిని చూసి వ్యసన పడుతున్నాం. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, ఇంత మందిరానికి వస్తున్నాను, లోకస్తులు బాగా డెవలప్ అవుతున్నారండి, నేను ఎందుకంటే అలా ఉండిపోయానని చాలాసార్లు వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని నిరుత్సాహపడిపోతున్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక దీవెనలను నువ్వు చూడలేకపోతున్నావు. అందును బట్టి నీ జీవితంలో కృంగుదల వచ్చేస్తా ఉంది. పౌలు భక్తుడు అంటాడు, మనలో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసపు చూపే కలిగి ఉండాలి, కానీ వెలిచూపు కలిగి ఉండడానికి వీల్లేదు. వెలిచూపు అంటే అర్థమేనంటే చూసిందల్లా కావాలనుకోవడం. అది మంచిదా, చెడ్డదా, అవసరమా, అవసరం లేదా, ప్రయోజనమా, ప్రయోజనకరం కాదా, ఇలాంటి విషయాలు ఆలోచన చేయకుండానే చూసిందల్లా కావాలనుకోవడం. వెలిచూపుతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. లోతులో అలాంటి వెలిచూపే ఉంది. ఏం కావాలో కోరుకోబాబు అంటే ఇలా చూడగానే పచ్చగా కనబడుతున్న యోర్దాను ప్రాంతం అంతటిని కూడా సొదొమ గొమొర్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పట్టణం కావాలని కోరుకున్నాడు. పచ్చదంతా నువ్వు తీసేసుకుంటే మీ అన్నయ్య సంగతి ఏంటయ్యా లోతు అంటే, మా అన్నయ్య ఎలా పోతే నాకేంటి, నాకు కావాల్సిన మంచిగా కావాలి, నాకు కావాల్సిన పచ్చగానే నాకు కావాలి అనుకున్నాడు. లోతు వాటిని కోరుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాం ఒక చోట నిలబడి, ప్రభువా మా తమ్ముడు పచ్చగా నేను తీసుకుని వెళ్ళిపోయాడంటే దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకున్న వాటిని నేను దీవిస్తానన్నాడు. హల్లెలూయా. నీకున్న వాటిని నేను ఆశీర్వదిస్తాను, నీకున్న వాటిని నేను బహుగా దీవిస్తానన్నాడు. మనం ఆ చరిత్ర అంతా కూడా కొంతకాలం తర్వాత మనం చూడగలిగితే, లోతు కోరుకున్నదంతా ఒక రోజున గతించిపోయింది. అబ్రహాము నిలబడిందంతా వాగ్దాన భూమిగా తనకుంది. హల్లెలూయా. ఏ చూపు మనలో ఉంది? విశ్వాసంతో చూస్తున్నామా, లేదా లోకసమైన వ్యక్తుల్లా వెలిచూపులో మనం ఉంటున్నామా? ఆకర్షణ చాలా భయంకరమైంది. అట్రాక్షన్ అనేది చాలాసార్లు మంచిది కాదు. లోక సంబంధమైన విషయాల మీద నువ్వు ఆకర్షితుడు అయిపోతే ఒకనాడు ఏడుస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నువ్వు చూసేది మొదట కొంచెం కష్టంగా అనిపించినా, అంత ఆకర్షణీయంగా లేకపోయినా, రాను రాను దేవుడు నీవు కోరుకున్న విశ్వాసనేత్రాలతో నువ్వు చూసిన దానిని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు. అలాంటి అనుభవంలో మనం ముందుకు వెళ్దామా? అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందామా? మా తండ్రి గారు రాజమండ్రిలో ఒక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఆ సంఘ సభ్యులు, మా నాన్నగారు యవ్వన కాలంలో చాలా గంభీరంగా దేవుని వాక్యం చెబుతుండేవారు. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అదే స్థాయిలో బోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ పాస్టర్ గారు మా అమ్మమ్మ గారిని పిలిచి, అమ్మ రాఘవమ్మ గారు, మరి అబ్బాయి చూడండి, మరి చాలా చక్కగా దేవుని వాక్యం చెబుతున్నారు, సేవ అంటున్నారు, ప్రభు పరిచర్లో ఉన్నారట, ఇంకా పూర్తి సేవలో ఆయన ఉన్నారు, మరి మీ కుమార్తె ఛాయమ్మ అంటే మా అమ్మగారి పేరు ఇంతకుముందు ఛాయమ్మ, తర్వాత ఇప్పుడు సత్య అని పిలుస్తున్నాము. ఛాయమ్మకి పాస్టర్ గారిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా అమ్మమ్మ గారు ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నడిపింపగానే ఓకేనండి వివాహాన్ని చేద్దాం అన్నప్పుడు మా అమ్మమ్మ గారి బంధువులందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకోసం అంటే ఇది కులాంతర వివాహం, మన కులం కాదు ఆ అబ్బాయి, అందును బట్టి మనం ఈ వివాహాన్ని సపోర్ట్ చేయకూడదు. మన కులంలోనే ప్రభువుని అంగీకరించిన వారు ఎవడొకళ్ళు ఉండుంటారు, వాళ్ళని పట్టుకుని అప్పుడు వివాహం చేద్దాం, కానీ ఈ కులం కానీ ఈ వ్యక్తిని మనం వివాహం చేయడానికి వీల్లేదని బంధువులందరూ కచ్చాగట్టుకుని కూర్చున్నారు. కొంతమంది వారు కూడా కొంత ప్రభువుని తెలుసుకున్నట్టే ఉన్నారు, కానీ నాకైతే వాళ్ళు నిజంగా ప్రభువుని అంగీకరించిన వారనైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కులం చావునప్పుడు ఇంకా దేవుని బిడ్డలే ఎలా అని పిలువబడతారు అనిపిస్తుంది. కానీ మా అమ్మమ్మ నిలబడింది, లేదండి నాకు కులం ప్రాముఖ్యం కాదు, దేవుడు చెప్పాడు, ఈ వ్యక్తే నాకు చూపించారు ప్రభు అని చెప్పి మా అమ్మమ్మ గారు నిలబడినప్పుడు, మీరు నమ్మండి 1979 సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు ఇదే రాజమండ్రిలో మా నాన్నగారికి మా అమ్మగారికి వివాహం జరిగితే మా అమ్మమ్మ తరపున ఎవరు రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు బంధువులు. మా అమ్మమ్మ ఒక్కతే నిలబడింది. మా అమ్మగారు చేయి పట్టుకెళ్ళి మా నాన్నగారి చేతిలో పెట్టింది మా అమ్మమ్మే. ప్రభు కోసం నిలబడింది. ఇది దేవుడు చేసిన కార్యం అని. ఎవరినో మెప్పించడానికో లేకపోతే ఎవరినో సంతోషపెట్టడానికి ఆమె లేదు, దేవుని చిత్తం నెరవేర్చాలనే ఆశయంతో ముందుకు సాగిపోయాను. విశ్వాసనేత్రాలతో చూసింది. అప్పుడు అందరూ అన్నారు, మా నాన్నగారు ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసారు, ఒక సూట్ కేసుతో రాజమండ్రి వచ్చారు. అమ్మ మీ కుమార్తెను పట్టుకెళ్ళి మరి ఈయన జయంతిలో పెడుతున్నావు, ఏంటమ్మా పరిస్థితి? ఆయన చూస్తేనేమో ఉద్యోగం వదిలేసి వచ్చారని విశ్వాసం అంటున్నాడు, సువార్త ప్రకటన మీదే ఆధారపడాలి, మరి నీకు ఒకగానొక కూతుర్ని ఆయన చేతిలో పెట్టేస్తున్నావు, మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈయన ఆమెను ఎలా పోషించగలుగుతారో, మీ అమ్మాయి కష్టాలు పడిపోద్దేమో, ఇబ్బందులు పాలైపోద్దామని మరికొంతమంది సలహాలు ఇస్తే మా అమ్మమ్మ చెప్పిన ఒకటే మాట,
దేవుని సేవకు విశ్వాసంతో వచ్చారు ఈయన. అదే విశ్వాసంతో దేవుడు వారిని పోషిస్తాడు, రానున్న రోజుల్లో బలంగా వారిని దీవిస్తాడు. హల్లెలూయా. అత్యద్భుతంగా దేవుడు వారిని వాడుకుంటాడు, దీవిస్తాడని మా అమ్మమ్మ. ఆ రోజు మా నాన్నగారి పరిస్థితి అయితే అంత బాగాలేదు, అంటే ఆర్థికంగా నేను చెబుతున్నాను. అన్నీ వదిలిపెట్టి వచ్చి కేవలం ఒక సూట్ కేసుతో రాజమండ్రి వచ్చారు మా నాన్నగారు. కానీ ఆ రోజు విశ్వాస నేత్రాలతో చూసింది మా అమ్మమ్మ. ఆమె చనిపోయే ఆ సందర్భంలో 2018లో మా అమ్మమ్మ ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయింది. నన్ను చూసినప్పుడల్లా ఎంత ఆనందపడేదో తెలియదు. నేనంటే మామూలు ఇష్టం కాదు మా అమ్మమ్మకి, చాలా ఇష్టం నేనంటే. ప్రతి చిన్న విషయం నాతో చెప్పుకునేది వచ్చి. నేను చిన్నోడిని అయినా కానీ నా దగ్గరికి వచ్చి, మనోడా, నాయనా, జాన్ బాబు అని పిలిచేది నన్ను. ప్రతి చిన్న విషయం మాట్లాడేది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు వారానికి 10 పైసలు ఇచ్చేది మాకు. మా గ్రేట్ ఫండ్ అనమాట అది. ఆ మండే ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం. సోమవారం వచ్చేదాన్ని, వచ్చి మా ముగ్గురికి వరుసగా నిలబెట్టి 10 పైసలు ఇచ్చేది. కానీ ఆ తర్వాత మా అమ్మమ్మ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మా అమ్మమ్మను చూసుకునే కృప నాకు దేవుడు ఇచ్చాడు. నేను చెప్పాను ఒక రోజున, అమ్మమ్మ, నీ మనవడిని దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు నేను బలపరుచు. నువ్వు ఏ విషయానికి చింతపడ్డం కానీ ఏ విషయానికి బాధపడ్డం కానీ వద్దు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. మేమందరూ ఉన్నాం నీకోసం. ఆ రోజు విశ్వాసం నేత్రాలతో చూసింది పరిచర్యలో ఒక అభివృద్ధిని ఆమె చూసినప్పుడల్లా ప్రభువును స్తుతించేది. ప్రభువా, ఆ రోజు విశ్వాస నేత్రాలతో చూశాను, నువ్వు ఆశీర్వదిస్తావు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావేమో. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల ఏదో ఒక నష్టాన్ని నీ జీవితంలో నువ్వు చూసావేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి స్నేహితుడినే కోల్పోయావేమో, ఒక మంచి స్నేహితురాలనే కోల్పోయావేమో నువ్వు యేసుప్రభువుని అంగీకరించినందుకు. నీ బంధువులు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, లేదా ఒక అక్రమ సంపాదనను వదిలిపెట్టేసావేమో దేవుని కోసం. ఈరోజు అది ఒకవేళ నీకు నష్టంగా అనిపించేమో, కానీ ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లుక్ త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస నేత్రాలతో చూడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏదైతే కోల్పోతున్నావో అదంతా నీకు లాభకరమే, ప్రయోజనకరమే. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ తరాలను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. నీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దేవుడు దీవించి బలపరుస్తాడు. యెహోషువ, చూడు, హాయి పట్టణాన్ని ఆల్రెడీ నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదా. శత్రువు నీ మీద దెబ్బ కొట్టాడని, నీ మీద ఆధిపత్యం కొనసాగించారని, ఎవరో లోకసమైన వ్యక్తులు నీ మీద ఆ పర్టికులర్ టైంలో విజయం సాధించారని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. లుక్ త్రూ ది ఐస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు విజయాన్ని నీ కోసం ఆల్రెడీ సిద్ధపరిచాడు. యూ మస్ట్ గో అండ్ గెట్ ఇట్. నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకో. విశ్వాస నేత్రాలతో చూడగలవా? దేవుడు అదే కోరుతున్నాడు మన జీవితాల్లో అలాంటి అనుభవాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే అందులో ఒక మాట రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 49:16, చూడుమో, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిన్నేం చేశాను? నేను చెక్కి ఉన్నా. చూడు అమ్మా, ఒకసారి చూడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థానం ఎక్కడుందో తెలుసా? నా అరచేతుల్లో ఉంది అన్నాడు ఆయన. దేవుని బిడ్డల యొక్క స్థానము దేవుని యొక్క అరచేతుల్లో. లుక్, ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ యూ ఆన్ మై పామ్స్. చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. చెప్పండి, ఏ బొట్లు? పచ్చబొట్లు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించగానే పచ్చబొట్టు పొడిపించేస్తాడు. మళ్ళీ ప్రేమలో బ్రేకప్ అయిపోగానే మళ్ళీ తుడిపేస్తుంటాడు దాన్ని. అంటే ఒకవేళ కొన్ని పచ్చబొట్లు చెరగకపోతే మళ్ళీ దాని మీద ఇంకోటి ఏదో ఏం చేయడమే, అది కొత్త డిజైన్ లాగా. ఇప్పుడు పూర్వదినాల్లో పచ్చబొట్లు ఒకసారి వేస్తే పోవనేవారు, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ టాటూస్ వచ్చేసింది. నీకు 3 నెలలు కావాలా, 6 నెలలు కావాలా, సంవత్సరం కావాలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడిపేసుకునే అవకాశాలు ఉన్నాయేమో. కొంతమంది అట్లాంటి ఆర్టిఫిషియల్ టాటూలు ఏం చేసుకుని ఎవరినో ఇంప్రెస్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ తుడిపేస్తున్నారు వాటన్నిటిని. కానీ దేవుడు అలాంటోడు కాదు. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ చెక్కుకున్నాడట? ఆయన తన అరచేతుల్లో. చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, జాన్ వెస్లీ ఎక్కడున్నాడు అంటే దేవుని అరచేతిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అరచేతిలో ఉన్న వస్తువుకి ఏముంటుంది చెప్పండి? భద్రత ఉంటుంది. మీరు ఏ వస్తువైనా అరచేతితో పట్టుకుంటే మీరు గట్టిగా పట్టుకుంటారు. అరచేతిలో ఉన్న వస్తువులకి ఎక్కువ భద్రత ఉంది. కొన్నిసార్లు మనం అరచేతిలో కాకుండా తల మీద చంకలోనో కొన్ని వస్తువులు పెట్టుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వదిలేస్తూ ఉంటారు. అరచేతిలో ఉన్న వస్తువులకి భద్రత ఉంది. అరచేతిలో ఉన్న వస్తువును పదే పదే చూస్తూ ఉంటాం. అది మన విజిలెన్స్లో ఉంటుంది. ప్రతిసారి మన చూపులో ఉంది.
నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. చూడు, కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఈ శోధన, ఈ కష్టము, ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ నన్ను వదిలిపెట్టేసినట్టుగానే దేవుడు కూడా వదిలిపెట్టేశాడేమో అన్న భావన అపవాది మనలో తీసుకొస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం, చూడు, విశ్వాస నేత్రాలతో చూడు, నీ స్థానం దేవుని చేతిలో ఉంది, నీ జీవితం ప్రభు చేతిలో ఉంది. ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. లేఖనాలు సెలవిస్తున్న మాట ఇది. యెహోషువ, నువ్వు విశ్వాస నేత్రాలతో చూడాలి. ఇక చాలు చూసింది ఆకోరులో వైపు చూసింది చాలు. ఇక చాలు నువ్వు ఆ హాయి ప్రజల యొక్క పరిస్థితిని చూసించాలు. ఇప్పుడు నీ విజయాన్ని చూడు, నీ విజయాన్ని చూడు. క్రీస్తులో నీ విజయం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగానే ఉంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావో వాటిని పొంది ఉన్నట్టు నమ్మమని దేవుని వాక్యం సెలవిస్తాం. జస్ట్ బిలీవ్ దట్ యు గాట్ దెమ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేస్తాను. నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో అది నాకు దేవుడు ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో విజువలైజ్ చేసుకుంటాను. నేను ప్రభువుని గణపరుస్తాను. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. ఈరోజు ఏదైతే పరిచర్యలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఒకవేళ ఏ ఆశీర్వాదం అయినా కానీ, ఒకనాడు విశ్వాస నేతలతో నేను చూసిందే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. చూద్దాం, విశ్వాస నేతలతో చూద్దాం. చూడు యెహోషువ, అహాయి ప్రజలను నీ చేతికి అప్పగిస్తున్నాను. మూడో మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు, ఒక స్ట్రాటజీ దేవుడు ఇచ్చాడు. ఆ స్ట్రాటజీ ఏంటి అంటే, ఆ ప్రణాళిక ఏంటంటే, నీకు విజయాన్ని ఇచ్చేసాను, దట్స్ గుడ్, నువ్వు విశ్వాస నేతలతో చూస్తున్నావు, దట్స్ వండర్ఫుల్. అయితే యు నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్, యు నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. ఏంటది అంటే, పడమట్టి దిక్కున నీవు మాటుగాండ్రుని ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని సందర్భాలు ఈ మాటలు మనం చూస్తాం, దాని మీనింగ్స్ కొంచెం జాగ్రత్తగా పరిచయం చేయాలి. ఇంగ్లీష్లో అంబుష్ అన్నారు. యు నీడ్ టు సెట్ అప్ అన్ అంబుష్. 30,000 మంది ప్రజల్ని యెహోషువ సిద్ధపరుస్తున్నాడు. అంతకుముందు ఎంతమందిని పంపించాడు హాయి మీదకి? చెప్పాను కదా, 3,000 మందిని కదా. ఇప్పుడు ఏం పెట్టే సంఖ్య పెంచాడు. బహుశా చిన్నోళ్లే కదా, 12,000 మందే కదా, ఓ 2,000 మంది 3,000 మంది సరిపోతారని నిర్లక్ష్యం మొదట్లో ఉంది. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం లేదు. ఇక చిన్న పావునైనా చెప్పండి పెద్దగారితో కొట్టాలనుకున్నాడు. అందును బట్టే అక్కడున్న శత్రువులు 12,000 మంది. కానీ ఇక్కడ యెహోషువ ఎంతమందిని తీసుకున్నాడు తెలుసా? 30,000 మంది యోధులను తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హీ వాజ్ గోయింగ్ ఆన్ ఫుల్ పవర్. తన శక్తి, బలము, దేవుడు అనుగ్రహించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. 30,000 మందిని తీసుకుని 25,000 మందిని ఒక భాగం చేశాడు. 5,000 మందిని ఒక భాగం చేసి ఈ 5,000 మందిని పడమటి దిక్కున మాటుగాండ్రుగా ఉంచాడు. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు రహస్య స్థలాల్లో ఉంటారు. వీళ్ళందరికీ కనబడేవారు కాదు. వీళ్ళందరికీ పై కనబడి ఇదిగో మేము యుద్ధానికి వచ్చామా అని చెప్పేవాళ్ళు కాదు. వీరు రహస్య స్థలాల్లో మాటుగాండ్రు అంటే దాగి ఉంటారు. సమయం రాగానే, యెహోషువ ఆజ్ఞ ఇవ్వగానే, ఎస్ దిస్ ఈజ్ యువర్ టైమ్ టు పొజెస్ దట్ ల్యాండ్ అని చెప్పగానే, వీరు ఎక్కడెక్కడైతే రహస్య స్థలాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి తమ విజయాన్ని కైవసం చేసుకుంటారు. అంబుష్ అంటే అర్థం అదే, మాటుగాండ్రు అంటే అర్థం అదే. వీళ్ళందరికీ కనబడేవాళ్ళు కాదు, ప్రజల ముందు కనబడేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రహస్య స్థలాల్లో వారికి ఇవ్వబడిన బాధ్యత నెరవేర్చేవారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంటుంది, యెహోషువ నియమించిన ఈ మాటుగాండ్రు ఎవరో కాదు, ప్రార్థనా పరులు. హల్లెలూయా. ప్రేయర్ వారియర్స్. నీ ప్రార్థన బహుశా అందరూ చూడకపోవచ్చు, నీ ప్రార్థన బహుశా అందరూ గుర్తించకపోవచ్చు. ఈమె చాలా గొప్ప ప్రార్థనా పరురాలని బహుశా ఎవరు నీకు అవార్డులు, రివార్డులు, పూలదండలు ఇలాంటివి నీకు ఇవ్వకపోవచ్చు. కానీ గాడ్ ఈజ్ లుకింగ్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికి నీవు వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయమన్నాడా యేసయ్య? మాటుగాండ్రు, అంబుష్ అంటే రహస్య స్థలాల్లో ఉండేవారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు బలంగా, ప్రార్థనా పరులు. దేవుడు చెప్పాడు, పడమటి దిక్కున వీళ్ళందరినీ కూడా మోహరించు. వీళ్ళందరూ కూడా మాటుగాండ్రుగా ఉండాలని. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్నో విషయాలు అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నేను ముందుకు సాగిపోతాను.
నువ్వు పడమటి దిక్కున మాటుగాండను ఉంచిన తర్వాత నేను నీకు చేయబోతున్న అద్భుతం ఏంటి అంటే, హాయిలో ఏదైతే మీకు దొరుకుతుందో, ఏదైతే కొల్ల సొమ్ము మీరు పట్టుకొనబోతున్నారో, కొల్ల సొమ్ము అనగా ఇంగ్లీష్లో స్పాయిల్ అన్నారు, అంటే ఆ పట్టణాన్ని కైవసం చేసుకుంటారు. దొరికిందంతా కూడా ఈసారి నాకు ఇవ్వాల్సి అక్కర్లేదు, అంతా మీరే తీసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎరికోలో దొరికింది మాత్రం దేవుడు ప్రథమ స్థలము కాబట్టి దేవునికి ఇమ్మన్నాడు. కానీ ఆ తర్వాత హాయిలో దొరికిందంతా ఏం చేయమన్నాడు? మీరు తీసుకోండి, యు టేక్ ఇట్, యు టేక్ దెమ్. ఈ మాట చదవగానే నాకు ఆకాను గారు గుర్తొచ్చారు. నాకు అయ్యో ఆకాను అనుకున్నాను. మీరు కూడా అనండి ఒక మాట, అయ్యో ఆకాను అనండి. ఎందుకు అయ్యో ఆకాను అనమన్నాను తెలుసా? ఈ మొక్క అతనికి ముందే తెలుసుంటే ఆ చిన్న చిన్న వాటి కోసం ఏం చేసేవాడు కాదు, ఆశపడేవాడు కాదు. దేవుడు హాయి పట్టణంలో దొరికిందంతా మీదే. బహుశా నేను అనుకుంటాను, ఆకాను గనక బ్రతికుంటే, నిజంగా దేవుని చిత్తాన్ని ఆకాను నెరవేర్చి దేవుడు అన్నట్టుగానే ఆయనకు లోబడి ఉంటే, ఆకాను అంతకుముందు కూడబెట్టుకున్న దానికన్నా ఎక్కువ పొంది ఉండేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన భాగం చాలా ఎక్కువ ఉండేది. చాలాసార్లు మనం అమ్మా ఇది నాది, ఇది కూడబెట్టేసుకోవాలి, అందరూ కాదన్నారు, ఇది నేను జాగ్రత్తగా లాక్కోవాలన్న ఆలోచనలో తీసుకుని దాచిపెట్టుకుని ఆకాను చాలా చిన్న విషయాల కోసమే ప్రాకులాడాడు. కానీ దేవుడు తన ప్రజల కోసం చాలా పెద్ద విషయాలు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నీకు నీవు లాక్కుంటే చిన్న చిన్న విషయాలే ఉంటాయేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన కోసం వెయిట్ చేయగలిగితే, God prepares you even more greater than beyond your expectation. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తానన్న దేవుడు ఆయన. ఆకాను ఒక చిన్న వస్త్రం కోసం, ఒక 2 కేజీల వెండి కోసం, ఒక ½ కిలో గోల్డ్ కోసం నువ్వు నీ ప్రాణం పోగొట్టేసుకున్నావు, నీ పిల్లల ప్రాణాలు పోగొట్టేశావు, ఆ కోరులోనంతా కూడా భయంకరంగా మార్చేశావు. ఇదే ఆకాను కొంచెం వెయిట్ చేసి ఉంటే హాయి పట్టణంలో దొరికిన కొల్ల సొమ్మంతా మీదే అని దేవుడు అన్నాడుగా. ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి. God has prepared great things for you. ఆయన నీ కోసం గొప్ప కార్యాలు దాచి ఉంచాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ తొందరపాటు నిర్ణయాలు ప్రక్కన పెట్టేసి దేవుని వైపు కనిపెట్టాలి. హల్లెలూయా. అది నువ్వు చేయగలవా? అది మనం చేయగలమా ఈ రోజున? గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. చెప్పండి, నయమాను వెంబడి వెళ్ళి వస్త్రాలు వెండి తెచ్చుకున్నాడు. తీరా పోస్తే ఆ మాత్రం ఎలీషా గారు నయమానికి ఇవ్వలేడా? ఏమన్నా 2 వస్త్రాలు బట్టలోనూ కొంచెం వెండి ఎలీషా గారు ఇవ్వలేరా? ఎలీషా గారు ఏమన్నా సామాన్యమైన వ్యక్తి? ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఒక ఆమె ఎలీషా గారి దగ్గరికి వచ్చి, సార్ మా ఆయన గారు మీ దగ్గరేనండి, శిష్యుడు ప్రవక్త, కొంచెం అప్పులు చేసి చచ్చిపోయాడండి, మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉందండి, ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి మా కొడుకులను తీసుకెళ్ళిపోతున్నారని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. మా ఇంట్లో కలర్ టీవీ ఉందండి, లేదా మా ఇంట్లో పెద్ద వాషింగ్ మిషన్ ఉందండి, ఇలాంటివి చెప్పలేదా ఆమె? మా ఇంట్లో ఆయిల్ ఉందయ్యా. స్తోత్రం చెప్పండి. ఏంటా ఆయిల్ అంటే అభిషేకం కొరకు ఉపయోగించే తైలం. అది కొబ్బరి నూనె లేకపోతే మరొక తైలం అని కాదు. అక్కడ ప్రవక్తల పూర్వదినాల్లో కొమ్ములు పట్టుకుని ఉండేవారు, దానిలో ఆయిల్ నింపుకుని ఉండేవారు. దేవుడు ఎవరిని అభిషేకించమంటే అభిషేకించేవారు ఆ తైలంతో. అది ఉందయ్యా మా ఇంట్లో, అన్నీ పోయినాయి, ఏమీ లేవు మా ఇంట్లో, అన్నీ తీసుకెళ్ళిపోయారు, కానీ ఆ తైలం మాత్రం ఉందయ్యా. చాలమ్మా, ఉండాల్సిందే ఉంది నీ ఇంట్లో. హల్లెలూయా. కోల్పోకూడని దాన్ని నువ్వు కోల్పోలేదు, ఉండాల్సిందే ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? తలుపులేసాయి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మొత్తం ఎన్ని గిన్నెలు ఉంటాయి అన్నీ పట్టుకొచ్చాను, దానిలోంచి ఆ తైలాన్ని పోయడం ప్రారంభించు. యూ విల్ సీ వండర్, నువ్వు అద్భుతం చూస్తావు అన్నాడు. వచ్చింది, మొత్తం ఇల్లంతా పాత్రలను నింపేశారు. ఈ కొడుకులిద్దరూ కూడా అమ్మ చెప్పినట్టుగానే, బాబురే కొంచెం పక్కింటి ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం పాత్రలు అడుగు పట్టరమంటే, అసలు మేమేంటి మమ్మీ, అసలు మా స్టాటస్ ఏంటి, మేము బీటెక్, ఏ టెక్ అది, ఎంటెక్, మేము అది ఇది మేము వెళ్ళడం ఏంటి, ఆ పాత్రలు ఇది నువ్వే తెచ్చుకో, మేము ఇంట్లో సోఫాలో కూర్చొని గేమ్ ఆడుకుంటాం అన్నారా వాళ్ళు? ఆ కొడుకులు ఎంత మంచోళ్ళు చూడండి, యవనస్తులే వాళ్ళు. వాళ్ళ దగ్గరికి తల్లి వచ్చి పట్టరమంటే మొత్తం వెళ్ళి ఎక్కడెక్కడనే పాత్రలన్నీ పట్టుకొచ్చారు, ఇల్లంతా నింపేశారు.
ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న తైలం, కొద్ది తైలాన్ని పాత్రలో పోస్తూ ఉంటే పాత్రలన్నీ ఏమవుతున్నాయట? నిండుతున్నాయి. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎలీషా సామాన్యుడు కాదు. ఒక్క మాట దైవజనుడు చెప్పినప్పుడే చిన్నగా కొద్దిగా ఉన్న నూనె అన్ని పాత్రలకు పట్టేసినప్పుడు, గెహాజీ ఎలీషాని దగ్గరెట్టుకు నువ్వు దేనికోసం పరిగెత్తావా? నువ్వు మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కొండ దగ్గర పెట్టుకుని కొంతమంది రాళ్ల కోసం ఏం చేస్తారట? ఏడుస్తారట. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆకాని స్థితి కూడా అలా ఉంది. దేవుడు అన్నాడు ముట్టొద్దు అన్నాడు, ముట్టకుండా ఉండుంటే బాగుండేది. ఆ తర్వాత దేవుడు తనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చుండేవాడు. గాడ్ హ్యాస్ అ టైమింగ్ అండ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. హల్లెలూయా. తొందరపడద్దు ఎప్పుడు కూడా. తొందరపాటులోనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు కూడా. ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు చాలామందిని ఇబ్బందులకు నెట్టేశాయి. ఒక తల్లి, 2 బిడ్డలు ఇంట్లో ఉన్నారు. భర్త ఏదో అన్నాడు, ఆయనకేదో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏదో స్ట్రెస్ ఉంది. భార్యను ఒక మాట ఏదో అనేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తట్టుకోలేకపోయింది, కోపం వచ్చేసింది. వెంటనే చిన్న బిడ్డలిద్దరి మీద కిరసనాయలు పోసేసింది. తను కూడా కిరసనాయలు పోసుకుంది. మరి అగ్గిపెట్టి వెలిగించాలనుకుందో లేదో తెలియదు, కానీ మరి ఆ పరిస్థితులు అలాంటివన్నీ మరి సహకరిస్తాయేమో అనిపిస్తుంది. అగ్గిపెట్టి వెలిగించేసి పిల్లల మీదకి వదిలేసింది. ముగ్గురు కూడా కొర ప్రాణంతో ఉన్నారు. భర్తకి ఎవరో మెసేజ్ పంపించారు, పరిస్థితి ఎలా ఉందండి? అయ్యా నేను పెద్ద మాట ఏం అనలేదండి, కొంచెం ఏదో చిన్న విషయంలో సరి చేసుకోమని ఏదో అన్నాను. ఈమె చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. మీరు నమ్మండి ప్రియులారా, వారు ప్రాణాలతో అయితే బతికేరైతే కానీ వారి రూపాలు ఈ రోజున ఎవరు చూడలేరు వాళ్ళు. అంటే ఆ సహోదరి తన జీవితాన్ని పతనం చేసుకోవడంతో పాటుగా తన బిడ్డలను కూడా ఏం చేసింది? పతనం చేసింది. జుట్టు అంతా కాలిపోయి ఎప్పటికీ ఇంక మరలా జుట్టు రాలేదు వాళ్ళకి. శరీరం అంతా కూడా కాలిపోయిన ఆ మచ్చలు కానీ ఇవన్నీ కూడా. కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా అర్థాలు తీసుకొస్తాయి. దేవుని సేవకునికి అందుకనే చెబుతున్నాను, దయచేసి కోపం ఎక్కువ ఉంటుందా? నువ్వు చాలా ఎక్కువ ప్రార్థన చేయాలా. చెప్పండి, కోపం ఉన్న వాళ్ళు ఏం చేయాలా? అంటే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళందరూ కోపం ఉన్న వాళ్ళని కాదు అక్కడ. నువ్వు జయించాలా, కోపాన్ని జయించాలి. కోపం వస్తుందన్న టైంలో నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేసేయాలా? మోకాళ్ళు వేసేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరి మీద అసూయ వస్తుందనగానే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అనర్థాల నుండి తప్పించుకుంటావు, అనవసరమైన శాపాల నుండి తప్పించుకుంటావు నీ జీవితంలో. చేయి, ప్రార్థన చేయ, బలంగా ప్రార్థన చేయి. మాటుగాండ్రును పెట్టండి. వారు ప్రార్థనా పరులు, వారి ద్వారానే హాయి పట్టణం మీదనే విజయాన్ని దయచేయబోతున్నాను. 25,000 మంది ఒక ప్రక్కన ఉన్నారు, మాటుగాండ్రు ఒక ప్రక్కన ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటే ఆ మధ్యలో హాయి పట్టణస్తులు వచ్చారు. దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం అంతా చదివితే అపూర్వమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, God has a plan and He has a purpose for His people. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి కనుక ప్రార్థనలో బలమైన కార్యాలు మనం చూడగలం. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్న ఒక రిఫరెన్స్ చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 Chronicles chapter 7 and verse 14. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. దినవృత్తాంతాలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, చూడండి, ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి, వారి పాపములు మొదటగా క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశాన్ని ఏం చేస్తాను? వారి కుటుంబాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్న మాట. మనిషి యొక్క అవిధేయతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు వాన కురవకుండా ఆకాశాన్ని మూసినప్పుడు, దేవదేవుడు దేశమును నాశనం చేయడానికి మిడతలకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయతలను బట్టి తన జనుల మీదకి తెగులు రప్పించాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, ఇవన్నీ కూడా మానవుని యొక్క అపరాధములను బట్టి, మనిషి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి వాన కురవకుండా ఆకాశం మూయబడ్డం, మిడతలు రావడం, జనుల మీద తెగులు రావడం ఇలాంటి దేవుడు నిర్ణయించినప్పుడట తన ప్రజలు, నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాను? నేను స్వస్థపరుస్తాను.
15వ వచనం ఇంకా బాగుంటుంది చూడండి. ఈ స్థలమందు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:15 ఆ మాట చదువుతున్నాము. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని నా ఆలకించును. చెవిలో ఆ ప్రార్థనలు ఆలకించును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ప్రియ సహోదరి, నువ్వు ఏ ప్రార్థనకైతే దేవుని సంధికి వచ్చావో, ఏ విన్నపాలు విన్నవించుకోవడం దేవుని సంధికి వచ్చావో, ఏమి బ్రతిమాలడానికి ప్రభు దగ్గరికి వచ్చావో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలముందే నేను నా కనుదృష్టి నిలుపుతున్నాను, వారి ప్రతి ప్రార్థన నేను ఏం చేస్తాను, అంగీకరిస్తాను. ఇదే విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు ఓటమిలో కృంగిపోయి ఉన్నామేమో, గత జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఓటమనే ప్రతిసారి తలుచుకుని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు జడిసిపోవద్దు. చూడు, నేను నీకోసం విజయాన్ని సిద్ధపరిచాను. నువ్వు చేయాల్సింది తెలుసా? మాటుగాండ్రు నియమించంటే ప్రార్థనలో నువ్వు నలగాల, ప్రార్థనలో నువ్వు ఎదగాలి. రహస్యమందు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆకాశమును తెరిచి పట్టజాలంత విస్తారమైన దేవుళ్ళు మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ ప్రే.